రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే ఏపీలో ప్రచారం ముగిసింది. ఇక డబ్బు మద్యం పంపిణీకి తెరలేచింది. దీనికి తోడు రాజకీయ పార్టీలలోని కీలక నేతలు గెలుపోటములపై కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు సాగుతుండగా పవన్ కళ్యాణ్ లోకేష్ లు ఎవరు గెలుస్తారా అనే దిశగా అలాగే వీరి మెజారిటీ ఎంత అనే దిశగా కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఓడిన పవన్ కళ్యాణ్ మరి ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో గెలుస్తారా, పిఠాపురంలో వంగగీత గెలుస్తారా అన్నదే చర్చ. ఏపీలో ప్రచారం ముగిసింది. ఇక డబ్బు మద్యం పంపిణీకి తెరలేచింది. దీనికి తోడు రాజకీయ పార్టీలలోని కీలక నేతల గెలుపోటములపై కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు సాగుతుండగా పవన్ కళ్యాణ్ లోకేష్ లలో ఎవరు గెలుస్తారా అనే దిశగా అలాగే వీరి మెజారిటీ ఎంత అనే దిశగా కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఓడిన పవన్ కళ్యాణ్ మరి ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో గెలుస్తారా, పిఠాపురంలో వంగగీత గెలుస్తారా అన్నదే చర్చ. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా చెప్పండి మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే మంగళగిరి పిఠాపుర నియోజకవర్గాలకు సంబంధించి అయితే బెట్టింగ్ రాయిళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఓవరాల్ గా పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దుర్గా? ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్దిసేపటి క్రితం ముగిడంతో ఇప్పుడు ఏ పార్టీ నెగ్గుతుందన్న అంశంపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠనే కొంతమంది బెట్టింగ్ రాయిలు పందెం రాయిలు క్యాచ్ చేసుకుంటున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పార్టీ నెగ్గుతుంది అన్నట్టు అయితే బెట్టింగ్లు అయితే జోరుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అదే ప్రజెంట్ హాట్ ఫేవరెట్ గా అయితే తెలుగుదేశం పార్టీ ఉన్నదని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నెగ్గుతుంది అన్న సందర్భంగా బెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గుతుందని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు కామన్ మ్యాన్ కూడా జోరుగా సాగుతున్నట్టు సమాచారం. అది ఈ బెట్టింగ్ అయితే బయటికి ఎవరికి తెలియకుండా అయితే గుట్టు చప్పుడుగా అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇది ప్రధాన పార్టీల విషయంగా ఇది జరిగింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే హాట్ ఫేవరెట్ సీట్ గా అటు పిఠాపురం, ఇటు మంగళగిరి, ఇటు కుప్పం ఈ 3 నియోజకవర్గాలపై కూడా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే జోరుగా బెట్టింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ హాట్ ఫేవరెట్ గా బెట్టింగ్ లో నెగ్గుతారన్నట్టు అయితే జోరుగా జరుగుతుంది. మరోవైపు వంగగీత వైపు కూడా అటు వైఎస్ఆర్సీపీ అభిమానులు అటు స్థానికంగా ఉండే ప్రజలు కూడా కొంతమంది వంగగీత ఇదవుతుంది అన్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ వైపు మాకు చూపుతున్నారు. ఎందుకంటే వివిధ సర్వేలు కావచ్చు, వివిధ సోషల్ మీడియాలో జరుగుతున్న వివిధ ప్రచారం కూడా కావచ్చు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా అన్నట్టు అయితే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ రోజు చివరిగా జరిగిన సమావేశంలో అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కీలక వ్యాఖ్యల సారాంశం ఏంటంటే వంగగీతని పిఠాపురం నియోజకవర్గం గెలిపించండి, నేను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పారు. దీనివల్ల ఏమన్నా కొద్ది ఓటు టర్న్ అవుతుందో చివరిలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కూడా వంగగీతతో సాధ్యమని కొన్ని మాటలు కూడా మాట్లాడారు. ఈ మాటల వల్ల మళ్ళా ఏమన్నా అటు వెళ్తుందన్న అంశంపై అయితే ఉంది. ఇంకోవైపు మంగళగిరిలో ఈసారి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఒక చేనేత సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను కూడా రంగంలో దింపారు. ఆ మహిళ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో మా మంగళగిరి కూడా లోకేష్ హాట్ ఫేవరెట్ గా నిలుస్తారని చెప్తుంది. ఏదేమైనటికీ ఎన్నికల సమయంలో అయితే బెట్టింగ్ రాయలు అయితే జోరుగా పందాలు కాస్తున్నారు. ఈ పందాలని క్యాచ్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ కూడా క్రియేట్ చేశారు. కొంతమంది క్రికెట్ ఆడే బుక్కేలే కూడా ఈ బెట్టింగ్ నిర్వహించడం చూస్తుంటే ఆశ్చర్యకరిగిస్తే ఎంత జరుగుతున్నా అయితే పోలీసులు చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు డబ్బు మద్యం వైపు కూడా వెళ్దాం చూస్తే డబ్బు మద్యం జోరుగా పంచినప్పటికీ కూడా
ఎన్నికల అధికారులు స్క్వాడ్లు కూడా నామమాత్రపు తనిఖీలు చేసి ఇది చేస్తున్నారని చెప్పొచ్చు. సరైన లోపం సరైన అవగాహనతో లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ ఎన్నికలు సజావు జరిగేలా చూడడానికి సంబంధించి మిగతా అంశాలను అయితే సరిగ్గా పట్టించుకోవట్లేదన్నట్టయితే ప్రజల్లో విమర్శలు జరుగుతుంది. ఎందుకంటే కాకినాడలో ఒక సిటీలో అయితే ఒక పార్టీకి చెందిన ఒక కార్యకర్తలు అయితే ఓటికి 2,000 రూపాయలు చెప్పిన పంచుతున్నారని చెప్పి ఎక్కడికెక్కడ ప్రచారం జరుగుతున్నా ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి అక్కడ స్థానికంగా ఉండే ఎన్నికల అధికారులు కాబట్టి పోలీసులు కూడా చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ప్రధాన పార్టీలు 2 పార్టీలకు ఒక పార్టీ అయితే జోరుగా డబ్బులు పంచిపడుతుందన్నప్పుడు తెలుస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా పోలీసులని అటు ఎన్నికల అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం తోటి ఈ చూసి చూడలేనట్టు జరుగుతుందని స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు. దుర్గా, మరి ఇప్పుడు చూసినట్టయితే ఈ బెట్టింగ్ కి సంబంధించి బెట్టింగ్ ఆపడానికి అటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ చూస్తుంటే ఇది బెట్టింగ్ పైకి తెలియకుండా కేవలం ఇంటర్నల్ గా జరగడం తోటి అటు పోలీసులు కూడా మాకు సరైన సమాచారం రావటం లేదని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు అయితే కొన్ని యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ యాప్స్ క్రియేట్ చేయడం ద్వారా యాప్స్ ఎక్కడో ఢిల్లీ మరియు ఇతర ప్రాంతాల నుండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కేవలం యాప్స్ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటది. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుందని చెప్పి కింద స్థాయి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు T20 మ్యాచ్లు ఇప్పుడు జోరుగా బెట్టింగ్ జరుగుతుంది. ఆ జోరుగా బెట్టింగ్ కూడా ఇటు మహాదేవ్ యాప్ ఇతర ప్రాంతాల్లో దొరికారు కూడా మహాదేవ్ యాప్ ని అప్పటికే పట్టుకున్నప్పటికీ కూడా దాంట్లో కొన్ని బాలీవుడ్ లీకులు ఉన్నప్పటికీ కూడా మరి అదే యాప్ తోటి కూడా బెట్టింగ్ కొనసాగుతుందంటే ఈ బెట్టింగ్ మాఫియా సంబంధించి అటు మూలాలు ఎక్కడో రాజస్థాన్ అటు ఢిల్లీలో ఉండడంతో అక్కడికి వెళ్లి పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేయలేక ఆ ప్రాంతంలోకి ఇదవలేక కొద్దిగా పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ దుర్గా, ఇప్పుడు చూసినట్టయితే భారీగా మద్యం డబ్బు ఇది పంపిణీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మరి దీనిపైన ఏ విధంగా దృష్టి సారించింది? ఈ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా జోరుగా మద్యం జరుగుతుంది. మొన్న కాకినాడలో కూడా దాదాపు గోవాకి చెందిన మద్యం దొరికింది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఒక ప్రాంతంలో గోవాకి చెందిన మద్యం భారీగా దొరికినప్పటికీ కూడా స్థానిక పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం చేతులు దులుపుకుంటున్నారు. కేవలం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నామని చెప్పి వదిలేసారు తప్పించి అసలు ఆ మద్యం ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏ పార్టీకి చెందిన నాయకులు అన్నది కూడా స్పష్టత ఇవ్వలేకపోయారంటే పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కాకినాడలో కూడా ఇదే గోవా చెందిన మద్యం దొరికినప్పుడు కూడా అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఏ పార్టీకి చెందిన కార్యకర్తలది నాయకులది కూడా తెలియలేకపోయారంటే పోలీసులు ఎన్నికల సంఘం కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టు మనకు స్పష్టం అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కింద స్థాయి అధికారులు కింద స్థాయి సిబ్బంది లోపల కారణం చేత ఈ జోరుగా మద్యం కొనసాగుతుంది. ఎక్కడికెక్కడ చెక్ పోస్టుల దగ్గర తూతి మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు చెప్పించి రాత్రి సమయంలో మరి ఇతర సమయంలో కూడా వివిధ వార్డులు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్ళి అసలు డబ్బులు ఎక్కడ పంచి పెడుతున్నారని స్పెషల్ టీమ్ స్క్వాడ్లు వేశారు. ఆ స్క్వాడ్లు కేవలం నామమాత్రపు పని మాత్రమే చేస్తున్నారు. ఇక జిల్లా ఎన్నికల అధికారి కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టయితే విమర్శలు వెలుగుతున్నాయి. ఎందుకంటే గోవాకి చెందిన మద్యం భారీ ఎత్తున దొరికినప్పుడు కూడా అది ఎవరిది అన్నది అంశంపై ఒక పత్రికా రిపోర్టర్ క్వశ్చన్ వేయడంతో ఆ క్వశ్చన్ కూడా నిర్భగర్భంగా అనుసరించారు. కాకినాడ జిల్లాకు చెందిన ఎన్నికల అధికారి అంటే ఆయన కూడా కేవలం ప్రేక్ష పాత్ర వహిస్తున్నట్టే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పై స్థాయి సిబ్బంది కూడా ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఇదిగా ఉంటే కింద స్థాయి సిబ్బంది ఉంటారు. పై స్థాయి అధికారులు కూడా సరిగ్గా లేనప్పుడు కింద స్థాయి సిబ్బంది కూడా చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ సజావుగా జరగవలసిన ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా చూసి చూడలేనట్టు వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు ప్రభావితవుతున్నాయి. ఇలా ఒక పక్క మద్యం ఓ పక్క డబ్బులు కూడా అయితే జోరుగా పంపిణీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఎన్నికల ప్రచారం అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. అలాగే డబ్బు మద్యం 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ డబ్బు మద్యం అయితే భారీగా పంపిణీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మనం గమనించవచ్చు, ప్రస్తుతం ఏపీలో ప్రచారం ముగిసింది. ముగిసినప్పటికీ కూడా ఒకవైపు డబ్బు కావచ్చు, మరోవైపున మద్యం కావచ్చు, భారీ ఎత్తున పంపిణీకి గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున పంపిణీకి రెండు పార్టీలు అంటే ఒకవైపున కూటమి కావచ్చు, మరోవైపున వైఎస్ఆర్సీపీ కావచ్చు, రెండు పార్టీలు కూడా భారీ ఎత్తున మద్యం పంపిణీ డబ్బు పంపిణీ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇదే కాకుండా అంటే జనరల్ గా ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఏపీలో ఏదైనా క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే భారీ ఎత్తున బెట్టింగ్లు, తర్వాత మనం చూస్తే సంక్రాంతి టైంలో కూడా కోళ్ల పందాలు కూడా ఆడుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే ఈసారి జరగబోయే
ఎన్నికలు ఏమైతే ఉన్నాయో చాలా కీలకమైన ఎలక్షన్ చెప్పుకోవచ్చు. ఒకవైపున చంద్రబాబు కావచ్చు, మరోవైపున జగన్ కావచ్చు. ఖచ్చితంగా ఒకరు గనక గెలిస్తే మరొక భవిష్యత్తు మాత్రం చీకటిమయం అయిపోతుంది. ఎలాగైనా గెలవాలి, ఈ గెలుపు అనేది మరో వ్యక్తికి ముగింపు కావాలని ఎవరికి వాళ్ళు గెలవాలనే ప్రయత్నంలో కొనసాగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా సాగిన ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత దీంట్లో మనం గమనిస్తే ఇద్దరు కూడా హామీలు పర్వం ఇవ్వడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతోటి హోరెత్తిపోయింది. హోరెత్తిన మైకులు మోగబోయినాయి. కానీ ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా వస్తా ఉంది. ఈ గెలుపు ఓటములు ఎంతవరకు సాధ్యమో, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు దాని మీద భారీ ఎత్తున బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. ఈ బెట్టింగ్ సంబంధించి జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత, దీంట్లో 100 దాటితే ఎంత, 100 నుంచి 110 దాటితే ఎంత, తర్వాత గెలిస్తే ఎంత, ఓడిపోతే ఎంత అన్న రకంగా బెట్టింగ్లు సాగుతా ఉన్నాయి. ఇదే కాకుండా మరోవైపున మరొక వింత సంఘటన కూడా చోటు చేసుకుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, తర్వాత దీంట్లో లోకేష్ గెలుస్తాడా అన్న వ్యవహారంలో కూడా ఎవరికి వాళ్ళు గుంపులుగా ఏర్పడి వాట్సాప్ గ్రూపులు సాక్షిగా, అంటే మనం చూస్తా ఉన్నాం పార్టీలకు సంబంధించి కావచ్చు, కొన్ని గ్రామాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ బెట్టింగ్ అంతా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనకు పక్కన సమాచారం ఉంటుంది. మొత్తం మీద బెట్టింగ్ ఊపందుకుంది. ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం ముగిసి మైకులు మోగబోయాయో ఇక ఈ డబ్బులు పంపిణీ కావడం, మద్యం పంపిణీతో పాటుగా ఈ బెట్టింగ్ అనేది చాలా కీలకంగా మారింది. దీంట్లో ఒక బెట్టింగ్ వచ్చేసి జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించిన వ్యవహారంలో ఎవరు గెలుస్తారని, మరోవైపున పవన్ కళ్యాణ్ లోకేష్ సంబంధించిన గెలుపుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ బెట్టింగ్ అన్ని కొనసాగుతూ ఉన్నాయి. ఈ బెట్టింగ్లో అందరూ కూడా ఒకవైపున పీఠాపురం, అలాగనే దీంట్లో మనం గమనిస్తే మరోవైపున మంగళగిరి పైన, ఈ రెండింటి మీద కూడా దృష్టి సారించి ఇక్కడ కూడా ఈ రెండు ప్రాంతాల్లో గెలుపు ఓటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద లోకేష్ పవన్ కళ్యాణ్ లోకేష్ ఎవరు గెలుస్తారు దాని మీద భారీ ఎత్తున బెట్లు కొనసాగుతూ ఉన్నాయి. అలాగనే ఏపీలో హాట్ సీట్ల పైన 1000 కోట్ల బెట్టింగ్ కొనసాగుతుంటే మనం చూస్తూ ఉంది. ఎన్నికల్లో ప్రాంతాల వారీగా మనం చూసాం. అంటే మెయిన్ గా జగన్ గెలుస్తాడా, తర్వాత బాబు కూటమి గెలుస్తుందా, తర్వాత దీంట్లో పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ వ్యవహారమే కాకుండా మరోవైపున ప్రాంతాల వారీగా ఎవరెవరు గెలుస్తారు దాని మీద కూడా 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారాయని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ గెలుపు ఓటములకు సంబంధించి మందుల పంపిణీ, తర్వాత దీనికి సంబంధించి భారీ ఎత్తున డబ్బుల పంపిణీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపున పూర్తి స్థాయిలో ఈ పీఠాపురం ఎన్నికల బరికి సంబంధించిన వ్యవహారంలో కూడా దీంట్లో వంగ గీత గెలుస్తారా, పవన్ గెలుస్తారా అన్న నేపథ్యమే కావచ్చు. మనం చూసాం గత కొద్దిసేపటి క్రితమే వంగ గీతాన్ని గెలిపించండి, ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తాను, మీ ప్రాంతంలో అభివృద్ధిని నేను దగ్గరుండి పర్యవేక్షిస్తాను చెప్పని జగన్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా అంటే ఈ పిఠాపురంలో గెలుపులకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా కాస్త ఉత్కంఠ పెరిగిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే స్టేట్మెంట్ బయటకు వచ్చిందో. సో మొత్తం మీద వంగ గీత తర్వాత పవన్ కళ్యాణ్ గెలుపుకోవడానికి సంబంధించిన భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతా ఉన్నాయి. ఇదే కాకుండా పులివెందుల్లో జగన్ మెజార్టీపై అంటే ఇప్పటి వరకు కూడా ప్రతి గెలుపులో కూడా భారీ ఎత్తున మెజార్టీతో గెలుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఈసారి అంత మెజార్టీ రాదు అని చెప్పి అంటాం. తర్వాత ఎంత మెజార్టీ వస్తుంది, ఎంత మేరకు ఆయన మెజార్టీ వచ్చే అవకాశం ఉందని దాని మీద కూడా భారీ ఎత్తున బెట్టింగ్ అనేది జరుగుతూ ఉందని చెప్పి కూడా మనకు అందుతున్న సమాజ ప్రకారం తెలుస్తా ఉంది. సో మొత్తం మీద మెజార్టీ ఎంతవరకు దక్కుతుంది, ఎంతవరకు ఆయన విన్ అవుతాడు, తర్వాత గతం కంటే మెజార్టీ పెరుగుతుందా తగ్గుతుందా దాని మీద కూడా భారీ ఎత్తున బెట్టింగ్లు వస్తుంటే మనకు పక్కన సమాచారం ఉంటా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో వైసీపీ అధికారం వస్తుందని పందెం కాయాలంటే 1:10 రేషియోలు, అంటే మనం కనుక 1000 రూపాయలు కనుక పందెం కడితే గెలుపుకు సంబంధించి 1,00,000 రూపాయలు కడితే దాదాపుగా 10 లక్షల వరకు కూడా రెట్నిస్తామని చెప్పేసి కూడా 1:10 రేషియోలో భారీ ఎత్తున ఈ బెట్టింగ్ అనేది కొనసాగుతుంటే మనకు తెలుస్తా ఉంది. మరి మొత్తం మీద ఇలాంటి 1కి 10 రెట్లు బెట్టింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మనం చూస్తున్నాం. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవులు కావడం, చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా తమ ఆంధ్రాకి వెళ్ళిపోవడం తోటి ఈ బెట్టింగ్ కొనసాగుతుంది. అమూల్య, ఇన్నారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే ఆ జగన్ తల్లి విజయమ్మ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. రాజశేఖర్ బిడ్డగా షర్మిలను అయితే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. అంటే ఈ వీడియో ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? అమూల్య, మీరంటే అన్నట్టుగానే ఈ గెలుపు ఓటములలో జరుగుతున్న బెట్టింగ్ లో కూడా
ఇప్పుడు ఆమె ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది కూడా చాలా కీలకంగా మరి అవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు ఓటర్ల మీద ప్రభావం చూపిస్తుంది అంటే అన్నా చెల్లెలు ఇద్దరు సంబంధించిన వ్యవహారంలో చెల్లెలకు మాత్రమే సపోర్ట్ చేసింది తల్లి, మరి అన్నకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, మరి అన్న వ్యవహారం ఎందుకు చూడలేదు అని చెప్తాను కూడా ఆమెను గెలిపించండి అని చెప్తాను ఆమె రిక్వెస్ట్ చేస్తున్న వీడియో కూడా మరి ప్రభావితం చేస్తుందా? ఆమె ఆ వీడియోలో మనం స్పష్టంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్న కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఎంతవరకు అది సాధ్యమవుతా ఉంది, ఆ వీడియో ప్రభావం ఎంతవరకు ఉంటుందని చెప్పేసి కూడా బెట్టింగ్ రాయలు కూడా కొంత బెట్టింగ్ ను పెంచారు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అని కూడా మనకు తెలుస్తా ఉంది. మరి దీంట్లో ఆ వీడియో బయటకు రావడం ద్వారా ఖచ్చితంగా వైఎస్ అంటే జగన్ సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా సీట్లు అంటే మెజారిటీ దక్కుతుంది, ఆ వీడియో ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అన్న వ్యవహారంలో కూడా ఆ వీడియో రిలీజ్ అయిన కాడి నుంచి కూడా ఆశావాహులు ఎక్కువ బెట్టింగ్ దాన్ని ఇంకా 1:10 నుంచి 1:15 వరకు కూడా పెట్టుబడులు పెడుతూ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అమూల్య రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఏపీలో ప్రచారం అయితే ముగిసింది. ఇక డబ్బు మద్యం పంపిణీకి తెరలేచింది. దీనికి తోడు రాజకీయ పార్టీలలోని కీలక నేతల గెలుపోటములపై కూడా భారీగా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు సాగుతుండగా పవన్ కళ్యాణ్ లోకేష్లలో ఎవరు గెలుస్తారా అనే దిశగా అలాగే వీరి మెజారిటీ ఎంత అనే దిశగా కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఓడిన పవన్ కళ్యాణ్ మరి ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో గెలుస్తారా, పిఠాపురంలో వంగ గీత గెలుస్తారా అన్నదే చర్చ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ పల్నాడు నుంచి అందిస్తారు. రమేష్, చెప్పండి, మద్యం అయితే ఏరులై పారుతుంది, అలాగే డబ్బు పంపిణీ కూడా విపరీతంగా జరుగుతుంది. మరి పల్నాడులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, రాష్ట్రంలో మరికొద్ది గంటలు మాత్రమే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్ బాబులు కూడా మొదలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా పిఠాపురం పైన భారీ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అదే విధంగా మంగళగిరికి సంబంధించి నారా లోకేష్ నియోజకవర్గం పైన కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదే విధంగా రఘురామకృష్ణ పైన కూడా ఉండి నియోజకవర్గం సంబంధించి కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అటు టీడీపీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి పార్టీ కానీ అటు వైసీపీకి సంబంధించి బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఆ సీట్ల పైన ఎక్కువగా బెట్టింగ్లు కొనసాగుతున్నటువంటి కోట్ల రూపాయలు ఆ చేతులు మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి వైసీపీ సంబంధించినటువంటి చోటా లీడర్స్ దగ్గర నుంచి పెద్ద లీడర్స్ దగ్గర నుంచి కూడా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో నేటితో ప్రచారం 5 గంటలకే ముగించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా దాదాపు 5 రోజులుగా కూడా అనేక రాజకీయ నాయకుల రాష్ట్రంలో అటు ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో మద్యం డబ్బుతో కూడా పూర్తిగా కూడా మద్యం వేర్లై పారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో మద్యానికి సంబంధించినటువంటి బారు ఓనర్స్ కూడా రాజకీయ నాయకులు ఎక్కువగా పూర్తి స్థాయిలో మద్యం ఎక్కువగా పల్లెటూర్లకు కానీ అటు విలేజ్ కూడా ఎక్కువ పంపించాల్సినటువంటి నేపథ్యంలో మందు కేసులు కూడా 5,000 రూపాయల కేసుని దాదాపు 10,000కి బ్లాక్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక ఓటర్స్ సంబంధించి ఇప్పటి వరకు కూడా అటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి నేపథ్యంలో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించినటువంటి ప్రచారంలో ఎవరికి వారు నువ్వా నేనా అంటూ కూడా ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలు ఎండగడుతూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదే అధికార పార్టీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు 58 నెలలుగా చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఎన్నికల్లో దగ్గర పడుతున్న కొన్ని గంటలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఏజెంట్ల వ్యవహారం కానీ అటు మద్యం వ్యవహారం కానీ అటు బెట్టింగ్ల వ్యవహారంతో హాట్ గా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ యంత్రాంగం అటు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా కూడా ఎన్నికలకి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక బెట్టింగ్ల
మీద కూడా ఒక పూర్తి నిఘా పెట్టినటువంటి పరిస్థితి. పోలీసు శాఖ నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటమే కానీ, అదేవిధంగా ఆ బెట్టింగ్ వ్యవహారంలో ఎక్కడ సమాచారం వచ్చినా కానీ అటు డబ్బు సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మద్యం కూడా ఇప్పటివరకు చాలా చోట్ల కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా అటు మద్యం కానీ డబ్బు కానీ ఎక్కడికక్కడ కూడా అధికారులు సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం గంటలు మాత్రమే ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్ పూర్తిగా కూడా సమాయత్తమే కాకుండా కూడా మరి ఏదైతే లీడర్స్ ఉన్నారో మరి బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లు, అటు 25 పార్లమెంట్ కి సంబంధించిన కూడా ఎన్నికల పార్లమెంట్ సంబంధించిన కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు అభ్యర్థులు అటు నాయకులు కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్. రైట్, ఇక మరి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి అక్కడ మద్యం డబ్బుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశ్వనాథ్, మరి 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది, ఉన్నప్పటికీ మద్యం డబ్బు అయితే పంపిణీ ఆగడం లేదు. మరి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పంపిణీ ఆపడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? గుడ్ ఈవినింగ్ అమూల్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొద్దిసేపటి క్రితమే ప్రచార పర్వానికి ముగింపు పలికారు. అయితే ప్రలోభాల పర్వానికి పార్టీలన్నీ కూడా తెరలేపాయి. ప్రధానంగా నిర్ణయించే కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అవసరమైన ప్రధానంగా డబ్బులు, ఓట్లకు కొనుగోలు డబ్బులు ఇవ్వడంతో పాటు మద్యం ప్రియులకు మద్యం అందిస్తున్నారు. ఈ రోజు నుంచి మద్యం షాపుల దుకాణాలు బంద్ చేసినప్పటికీ ముందుగానే రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా వారి వారి గ్రామాలకు, స్థావరాలకు యొక్క మద్యాన్ని డబ్బుని కూడా ముందస్తుగా వాళ్ళు కార్యకర్తలు చేర్చారు. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కోనసీమలోనే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రధానంగా డబ్బులు పంపిణీ జరుగుతుంది. అంతేకాదు ఏదైతే ఈ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా ఇక్కడికి తరలించేందుకు వారికి అవసరమైతే వారి బస్సుల్లో వస్తే వారికి టికెట్ల ఖర్చులు కూడా పార్టీలు అభ్యర్థులు భరించేందుకు సిద్ధపడుతున్నారు. రాత్రి సమయంలో పూర్తి స్థాయిలో డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ కూడా అభ్యర్థులు వారి యొక్క అనుచరులు యొక్క డబ్బు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే రామచంద్రపురం కానీ, అమలాపురం కేంద్రంగా కానీ, అదేవిధంగా కొత్తపేటలో కూడా పెద్ద ఎత్తున పంపకాలు జరుగుతున్నాయి. అదే స్థాయిలో రాజోలు, గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కూడా ఈ తీర ప్రాంత గ్రామాల్లో, లంక గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో యొక్క మద్యం డబ్బులు ఏర్లేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు విశాఖపట్నం నుంచి. శ్రీరామ్, మరి 144 సెక్షన్ అమల్లో ఉంది, మరి డబ్బు మద్యం పంపిణీకి సంబంధించి అంటే ఈ పంపిణీని అరికట్టడానికి పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అమూల్య, 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచారం మొత్తం కూడా 6 గంటలకు ముగిసింది. దీంతో అభ్యర్థులు ఇక ఆఖరి ప్రయత్నాలపైన దృష్టి సారించారు. ఇందులో ప్రధానంగా ఓటర్లకు మద్యం పంపిణీ చేయటం, అలాగే డబ్బు పంపిణీ చేయటం వంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. దీనికి కౌంటర్ గా పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా దృష్టి సారించింది. అక్రమంగా మద్యం తరలింపులపైన, అలాగే డబ్బు పంపిణీ చేస్తారనుకున్న ప్రాంతాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవలనే అంటే 2-3 రోజుల క్రితమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి 2-3 అభ్యర్థుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బును కూడా సీజ్ చేశారు. అయితే కొంతమంది అభ్యర్థులు ఆ లెక్కలు చూపించే డబ్బులను తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఒక పక్కన అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీసిన పరిస్థితులు అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది. ఓటుకు 1000 రూపాయలు మినిమం నుంచి 3000 రూపాయల వరకు కూడా పొందుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు కూడా తమ ప్రయత్నాలను అయితే ప్రారంభించారు. ఇది ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు అభ్యర్థుల జయాపజయాలపైన భారీ ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి బెట్టింగులు పెద్ద ఎత్తున సాగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో గతంలో చిరకాల మిత్రులు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతూ ఉన్నారు. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు బరిలో ఉండటంతో ఈ నియోజకవర్గం పైనే ప్రత్యేకంగా అందరి దృష్టి ఉంది. ఇక విశాఖ ఎంపీకి సంబంధించి కూడా నేరుగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సతీమణి బరిలో ఉండటం, అటు పక్కన బాలకృష్ణ చిన్నల్లుడు బరిలో ఉండటం కూడా విశాఖ ఎంపీ స్థానం పైన కూడా జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో నియోజకవర్గాల్లో డబ్బులు ఏర్లై పారుతున్న పరిస్థితులు, పలు చోట్ల పోలీసులు దాడులు చేసి
ఈ అమౌంట్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల ఈ స్క్వాడ్లు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఈ డబ్బు పంపిణీ పైన, మద్యం పంపిణీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీసు డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది కంబైన్డ్ గా కొన్ని టీములను ఏర్పాటు చేసి స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వాళ్ళు ఎక్కడికక్కడ తమకు అందిన సమాచారం మేరకు స్పందిస్తూ డబ్బులను సీజ్ చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియడంతో ఎలక్షన్ అయిపోయే వరకు, అంటే 13వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రలోభాల పర్వాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విశాఖ ఉమ్మడి జిల్లాతో పోల్చుకుంటే మొత్తం మద్యం షాపులన్నీ కూడా 48 గంటల పాటు మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతమంది మందుబాబులు ముందుగానే మేల్కొని తమకు కావలసిన మద్యాన్ని స్టాక్ గా కూడా పెట్టుకున్నారు. మరికొంతమంది పొలిటీషియన్ల వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ లో పంచడానికి పెద్ద ఎత్తున మద్యాన్ని ఒక చోట ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు, ఈ కోవలో మద్యం కోసం పొలిటీషియన్లను ఆశ్రయిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవైపు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా తాప కింద నీరులాగా ఈ పంపిణీలను అయితే కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ఎలక్షన్ స్లిప్పులతో పాటుగా అమౌంట్ కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల ముందు 1500, తర్వాత మరో 1000 రూపాయలు ఇస్తామని చెప్తూ ఇలాగ పంపిణీలు అయితే కొనసాగుతున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ రెడీగా ఉన్నారు. చరిత్, మరి నెల్లూరులో అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది? డబ్బు మద్యానికి సంబంధించి పంపిణీని అరికట్టడానికి అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భారీగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి కదా, మరి నెల్లూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎన్నికల సమరానికైతే మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. అలాగే ప్రధానంగా ఈ రోజు సాయంత్రం 5-6 గంటలుగా కూడా ఏదైతే నిన్నటి దాకా రణగొణ దుణలతో అయితే మోతెక్కినటువంటి ప్రచారం అయితే కూడా దాదాపుగా కూడా పూర్తి అయిపోయిందని చెప్పాలి. ఎక్కడ కూడా ఈ రోజు అన్ని ప్రాంతాల్లో, అన్ని పల్లెలు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ప్రధానంగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈ రోజు నెల్లూరులో పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున A2గా చెప్పుకునేటటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం, ఆయనపై తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం. ఈ రోజు ఇక్కడ కూడా ఈ రెండు కూడా హాట్ సీట్ గానే కూడా మనం చూడాలి. కూడా ఎవరి మధ్య కూడా పోటీ అయినటువంటి వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు ఈ మద్యానికి సంబంధించి, అలాగే మందుకు ఇది డబ్బులకు సంబంధించి అయితే మాత్రం పోలీసులు ఎంత నియంత్రించినప్పటికీ, ఎన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ కూడా ఓటర్లకైతే మాత్రం యథేచ్ఛగా అయితే డబ్బు అయితే పూర్తిగా చేరిపోయిందనే చెప్పాలి. ఇంకా మద్యం విషయానికి వస్తే మాత్రం మద్యం కూడా అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఏరులై పారుతుందనే చెప్పాలి. ప్రధానంగా మనం గమనించడమైతే మద్యం షాపుల వద్ద అంటే 48 గంటల్లో, అంటే 5 గంటలకు కూడా బార్లు, మద్యం షాపులు అన్ని కూడా బంద్ అయిపోయాయి. 48 గంటల పాటు మద్యం ఉండనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందాకటి వరకు కూడా అన్ని మద్యం షాపుల వద్ద మద్య ప్రియులు అయితే మాత్రం బార్లు నిలబడి లైన్ లో నిలబడి మరీ కూడా మద్యాన్ని అయితే 2 రోజులకి స్టాక్ చేసుకున్న పరిస్థితులు అయితే కూడా మనం దృశ్యాలను చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకి సంబంధించి 10 నియోజకవర్గాల్లో పోటాపోటీ వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి. అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ నారాయణ విద్యా సంస్థ, నెల్లూరు పట్టణానికి సంబంధించి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరి నారాయణ ఈ రోజు అక్కడ బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అయితే మాత్రం డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖలీల్ అహ్మద్ కి అక్కడ అవకాశం కల్పించింది. ఈ రోజు అక్కడ కూడా దాని మీద అయితే మాత్రం ఎవరైతే ఎంపీ విజయసాయి రెడ్డి పూర్తిగా కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఒకంత కూడా తీవ్రంగా కూడా శ్రమపడ్డారు. ఖలీల్ అహ్మద్ అని కూడా తీసుకోకుండా కూడా ఇరువురు అభ్యర్థులు కూడా ప్రజల్ని, ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకైతే మాత్రం భారీగా కష్టపడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఉదయగిరి మెట్ట ప్రాంతానికి సంబంధించి అక్కడ కాకర సురేష్, అలాగే మేకపాటి కుటుంబానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచినారు. ఆ ప్రాంతం కూడా టోటల్ గా ఫైట్ నడుస్తుందని చెప్పాలి. ఇక కావల్ నియోజకవర్గానికి సంబంధించి కావల్లో కావ్య కృష్ణారెడ్డి, అలాగే ఎవరైతే 2 సార్లు విజయం సాధించి 3వసారి బరిలో నిలిచినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ బరిలో నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి అనేకమైనటువంటి హోదాలు
అనుభవించినటువంటి రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మేకపాటి కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డి అక్కడ బరిలో ఉంచినటువంటి పరిస్థితి. నెల్లూరు రోడ్లకు సంబంధించి ఆదాల ప్రభాకర్ నిన్నటి వరకు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ అక్కడ బరిలో నిలవగా ప్రస్తుతం నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ బరిలో ఉంచిన పరిస్థితి. ఇక సర్వేపల్లికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ గట్టి పోటీ నెలకొందని చెప్పాలి. అంటే దాదాపు 4 పర్యాయాలు సర్వేపల్లిలో ఓటమి చవిచుకున్నటువంటి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు మాజీ అంటే ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అయితే బరిలో నిలుస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకంతా పూర్తిగా కూడా ఇక్కడ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కార్గో తరలిపోవడం ఇవన్నీ కూడా అంటే కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తున్నట్టనే చెప్పాలి. ఇంకా సరే ఇక్కడ కోవూరికి సంబంధించి ఎవరైతే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ టీడీపీ తరఫున బరిలో నిలవగా మాజీ మంత్రి మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అనేక అంటే ఇక ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ బరిలో అయితే మాత్రం కొప్పుల రాజు ఎవరైతే నెల్లూరు జిల్లాలోనే కలెక్టర్ గా పనిచేసి అలాగే అనేక సంస్కరణలకు ఆద్యం పోసినటువంటి కొప్పుల రాజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఓటు షేర్ చేస్తుందనేది కూడా కొంత గమనించాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చీల్చేటటువంటి ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ కలిగించే విధంగా అయితే ఉంటుందనేది కూడా రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక 2-3 రోజుల్లో ఈవీఎంలు వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా జిల్లా కలెక్టర్ హరినారాయణ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. 10 నియోజకవర్గాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అటు తిరుపతి జిల్లా కలెక్టర్ కానీ ఇటు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఎంత నియంత్రించినప్పటికీ ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు ఎన్ని సీసీ కెమెరాలు ఎంత ఫ్లయింగ్ స్క్వాడ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లోకి మద్యం కానీ డబ్బును కానీ నియంత్రించడంలో కూడా పూర్తిగా వ్యవస్థలు అయితే మాత్రం విఫలమైన చెప్పాలి. యథేచ్ఛగా ఏదైతే పొలిటీషియన్స్ అనుకున్నారో వారి కార్యం అయితే గట్టెక్కిందని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు కూడా ఏదో రణధన భవనంతో వేసినటువంటి ప్రచారం అయితే ఆగిపోయింది. ఇంకా రేపటి నుంచి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. అధికారుల భవిష్యత్తు ఎల్లుండు 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 వరకు ఉండేటటువంటి ఈ పోలింగ్ లో అయితే అభ్యర్థుల భవిష్యత్తును అయితే మాత్రం ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏదైతే జూన్ 4వ తారీఖు వాళ్ళ భవిష్యత్తు బయటపడేటటువంటి పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, మరి జగన్ తల్లి ఎవరైతే ఉన్నారో విజయమ్మ షర్మిలను గెలిపించమని కోరుకుంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. మరి ఈ వీడియో అవినాష్ రెడ్డికి ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీన్ని ఎలా చూడొచ్చు? అమూల్య, ఇంతకాలము పాటలు ప్రకటనలతో ఓరెత్తించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారానికి ముగింపు పలికాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెరపడడంతో అవన్నీ కూడా క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో అభ్యర్థులందరూ కూడా తలమునకలై ఉన్నారు. ఓటుకు నోటు లేకుండా ఎన్నికలు జరగని పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి చోట కూడా 2000 నుంచి 5000 వరకు ఓట్లకు డబ్బులు పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఎక్కడ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇక పొలిటికల్ ఈక్వేషన్స్ వస్తే ఇప్పుడు చివరి నిమిషంలో ఎన్నికల ప్రచారం చివరి నిమిషంలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి విషయము వైఎస్ విజయమ్మ వీడియో. ఆమె విదేశాల్లో ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇద్దరు కొడుకు కూతుర్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ లో ఆమె ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఆమె ఫారెన్ వెళ్ళిపోయింది. అయితే చివరి నిమిషంలో ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఏపీ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఆమెకు విన్నపం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. కడప పార్లమెంటు బరిలో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలకు కడప ప్రజలందరూ అండగా నిలవాలి, ఓట్లేసి గెలిపించాలంటూ కూడా ఆమె డైరెక్ట్ గా సూటిగా ప్రజలను విజ్ఞప్తి చేసింది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆమె సొంత తల్లి ఈ విధంగా కామెంట్ చేయడం అయితే ఇది ఒక రకంగా వైసీపీని ఇరకాటంలో పడేసేదే అని చెప్పవచ్చు. ఇప్పటికీ షర్మిలకు ఇక్కడ పెద్దగా క్యాడర్ లేరు, లీడర్లు లేకపోయినప్పటికీ ఆమె విద్యావకాశాలపైన అయితే చాలా ధీమాగా ఉంది. 1వ తేదీ నుంచి మొదలుకొని 20 వరకు కూడా పూర్తిగా కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ పెద్దగా ఎక్కడ స్పందన రాలేదు. అయితే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ ద్వారానే తాను విజయం సాధించబోతున్నానంటూ షర్మిల ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తన తల్లి సపోర్టు ఆమెకు మరింత ఊపినిచ్చిందని చెప్పవచ్చు. ఆమె విజయావకాశాలను కొంతవరకు ఆ వీడియో మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా ఇప్పుడు
వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి, అసలు రాజకీయంగా ఎందుకు ఇంత వైరం ఏర్పడింది అనే దానికి ప్రత్యక్ష సాక్షి ప్రతి దశలోనూ విజయమ్మ గారే. విజయమ్మకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆమె నోరు విప్పి చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవలో ఎవరిది తప్పు అనే విషయాన్ని విజయమ్మ చెప్పాలి అనేది చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఆమె ఈ రోజు చెప్పకనే చెప్పింది. కూతురికి సపోర్ట్ చేయడం ద్వారా నేరుగా షర్మిల న్యాయ పోరాటమే చేస్తుంది, షర్మిల వైపే న్యాయం ఉంది అంటూ కూడా ఆమె ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చింది. దాంతో షర్మిలకు మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. కుటుంబం నుంచి ఒక పెద్ద తలకాయ ఆమెకు సపోర్ట్ చేసినట్టుగా మనము భావించాల్సి ఉంటది. అయితే దీనికి సంబంధించి వైసీపీ అనేక తర్జన భర్జన పడుతుంది. ఆ వీడియోకి సంబంధించి ఇక వివరణ ఇవ్వడానికి కూడా ఎలాంటి సమయం లేదు. ప్రచార పర్వం ముగియడంతో పెద్దగా దానిపైన ఎలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఈక్వేషన్స్ కానీ ప్రచారం కానీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలకు చివరి నిమిషంలో విజయమ్మ విడుదల చేసిన వీడియో అయితే ఖచ్చితంగా వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. ఏపీలో ప్రచారం అయితే ముగిసింది. ఇక డబ్బు మద్యం పంపిణీకి తెరలేచింది. దీనికి తోడు రాజకీయ పార్టీలలోని కీలక నేతల గెలుపోటములపై కూడా భారీగా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు సాగుతుండగా పవన్ కళ్యాణ్ లోకేష్లు గెలుస్తారా లేదా అనే దిశగా, అలాగే వీరి మెజారిటీ ఎంత అనే దిశగా కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఓడిన పవన్ కళ్యాణ్ మరి ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో గెలుస్తారా, పిఠాపురంలో వంగగీత గెలుస్తారా అన్నదే చర్చ. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రకాశం నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మరి 144 సెక్షన్ అమల్లో ఉన్నా సరే మద్యం ఏరులై పారుతోంది, అలాగే డబ్బు పంపిణీ కూడా భారీగా జరుగుతుంది. మరి ప్రకాశం జిల్లాలో మరి పరిస్థితులు ఏంటి? థ్యాంక్ యూ అమల్య. ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనే 8 నియోజకవర్గాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలతో ఈ ప్రచారం ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి ఆల్రెడీ ప్రచారాన్ని అంతా హోరెత్తిచ్చారు. ఆ సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తయిందని చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో గత 3 రోజుల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఇటు మద్యం కానీ ఇటు డబ్బులు కానీ నగదు పంపిణీ కానీ చేతులు మారుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఒంగోలు, కొండేపి, దర్శి ఇట్లాంటి కొన్ని చీరాల ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే అది మరీ విపరీతంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. తాజాగా చూసుకుంటే మొన్న ఒంగోలులో చూసుకుంటే ఒంగోలు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇటు కొంత డబ్బులు సీజ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరైతే అతను అనుచరులు ఉన్నారో అతని అనుచరుల దగ్గర కొంత డబ్బు 9 లక్షల డబ్బు నగదు సీజ్ చేయడంతో పాటు 400 బస్తాలు ఏదైతే ఒంగోలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాటిని ప్రలోభ పెట్టేందుకు బియ్యం బస్తాల పంపిణీ కూడా బాలినేని చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళ అనుచరుల ద్వారా కొత్త 50 రూపాయల నోట్లు అట్లాగే కొత్త 10 రూపాయల నోట్లు ఒక సిరీస్ ప్రకారం తెప్పించి వాటిని ఎవరైతే వాళ్ళ వైసీపీ ఓటర్లు ఉన్నారో అట్లాగే ఒంగోలు ప్రజలు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరికీ చూసుకుంటే వారందరికీ ఆ కొత్త 50 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు ఇచ్చి ఇవి తీసుకెళ్తే ఏదైతే రైస్ గూడమ్స్ ఏదైతే హోల్సేల్ గా ఇస్తున్నారో ఆ హోల్సేల్ షాప్ లో 50 రూపాయలు నోట్ ఇస్తే ఒక బియ్యం కట్ట ఇవ్వడంతో పాటు 10 రూపాయలు ఏదైనా కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ తో టైఅప్ అయ్యి ఆ బార్ అండ్ రెస్టారెంట్ లో 10 రూపాయల బాటిల్ ఇస్తే ఒక మద్యం లేదా క్వార్టర్ మద్యం బాటిల్ 50 రూపాయలు నోటిస్తే 3 మద్యం బాటిల్ ఇస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద అయితే ఎన్నికల అధికారులకి సివిజిల్ యాప్ లో కానీ ఎన్నికల అధికారుల సమాచారం అందడంతో నిన్న ఏదైతే 4000 బస్తాలు సుమారు బియ్యం బస్తాల వరకు సీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక ఒంగోలుతోనే కాదు, ఇటు కందుకూరు కానీ దర్శిలో కూడా ప్రస్తుతం అయితే ఓట్ల ప్రలోభం అయితే భారీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొదట్లో ఇక్కడైతే ప్రస్తుతం టీడీపీ కానీ వైసీపీ కానీ పోటాపోటీగా నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు ప్రచారం కూడా హోరాహోరీగా సాగిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ప్రచారం ఫుల్ స్టాప్ పడుతుంది. అయితే నిన్నటి నుంచి ఈ ఓటర్లో ప్రలోభ పెట్టే కార్యక్రమాలు రాత్రి 11 తర్వాత తెల్లవారుజాము 4 గంటల వరకు డోర్ టు డోర్ ఎవరైతే అక్కడ వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అనుచరులు కాదు డోర్ టు డోర్ తిరుగుతూ ఇటు వైసీపీ 3000 ఇస్తున్నారని చెప్పి అట్లాగే టీడీపీ మొదట 2000 ఇచ్చి మరోసారి 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి ఇట్లా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అదే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాతో 12 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఇటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బియ్యం కానీ ఇటు మద్యం పంపిణీ కానీ అట్లాగే ప్రజలకు డబ్బులు ఇచ్చి తమకు ఓట్లు వేయండి, గెలిచిన తర్వాత ఇంకా మరింత కొంత డబ్బులు ఇస్తాం, కొన్ని వేరే బియ్యం బస్తాలు ఇస్తాం, ఇలాంటి ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఓట్లని కొల్లగొట్టేందుకు ఇటు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి. అయితే ఈ రాత్రి వేళల్లో చేస్తున్న వాటికైతే ఈ సివిజిల్లో వచ్చే యాప్ల్లో ఉన్న ఫిర్యాదులకు మాత్రం ఇటు ఎన్నికల అధికారులు పట్టించుకుంటున్నప్పటికీ రాత్రి వేళల్లో కానీ ఇటు వైసీపీ కానీ టీడీపీ అభ్యర్థులు అనుచరులు చేస్తున్న ఈ మద్యం పంపిణీ కానీ డబ్బు పంపిణీ కానీ ఇటు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మయ్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ప్రచారం అయితే ముగిసింది. ఇక డబ్బు మద్యం పంపిణీకి తెరలేచింది. దీనికి తోడు రాజకీయ పార్టీలోని కీలక నేతల గెలుపోటములపై కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు సాగుతుండగా పవన్ కళ్యాణ్ లోకేష్లు గెలుస్తారా అనే దిశగా, అలాగే వీరి మెజారిటీ ఎంత అనే దిశగా కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ ఓడిన పవన్ కళ్యాణ్ మరి ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో గెలుస్తారా, పిఠాపురంలో వంగగీత గెలుస్తారా అనేది చర్చ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. మరి 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయినప్పటికీ డబ్బు అలాగే మద్యం పంపిణీ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి ఆపడానికి అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? అమూల్య, ఏదైతే నేటి సాయంత్రం 5 గంటలకి ప్రచారం ముగియడంతో కూడా ఏదైతే ఎన్నికల వేడి దాదాపు కూడా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల ప్రచారం క్లోజ్ అయిన సంబంధించి కూడా జోరుగా కూడా బెట్టింగ్లు కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి కూడా భారీగా బెట్టింగ్ల జోరు అయితే కొనసాగుతుంది. ఏదైతే ఈ టీడీపీ వైసీపీ సంబంధించి కూడా భారీ బెట్టింగ్లు అయితే చోటు చేసుకున్నాయి. మరోపక్క పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ 144 సెక్షన్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ల జోరు కూడా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరోపక్క ఈ అవుట్ పోస్ట్ చెక్ పోస్ట్ కూడా భారీ మద్యము, భారీ డబ్బులు కూడా పట్టుకోవడం కూడా జరుగుతుంది. మరోపక్క ఈ కుప్పం సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ భరత్ కూడా పోటీ చేసిన నేపథ్యంలో కూడా చంద్రబాబుకి ఏమాత్రం కూడా మెజారిటీ తగ్గించాలనే ప్రయత్నంలో కూడా బెట్టింగ్ కూడా జరుగుతుంది. మరోపక్క పొంగనూరు సంబంధించి కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుస్తాడా లేదా అని కూడా బెట్టింగ్లు జోరుగా జరుగుతుంది. మరోపక్క ఈ చంద్రగిరి హాట్ టాపిక్ సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పులివర్తి నానికి సంబంధించి కూడా బెట్టింగ్లు జోరు బాగానే జరుగుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి. అమూల్య, ఏపీలో ప్రచారం అయితే ముగిసింది. ఇక డబ్బు మద్యం పంపిణీకి తెరలేచింది. దీనికి తోడు రాజకీయ పార్టీలలోని కీలక నేతల గెలుపోటములపై కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. జగన్ చంద్రబాబు విషయంలో మెజారిటీ ఎంత అనే బెట్టింగ్లు సాగుతుండగా పవన్ కళ్యాణ్ లోకేష్లు గెలుస్తారా అనే దిశగా, అలాగే వీరి మెజారిటీ ఎంత అనే దిశగా కూడా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుంచి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, చెప్పండి, మరి చిత్తూరులో అయితే 140 ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. 144 సెక్షన్ అమల్లోకి కూడా వచ్చింది. మరి ఈ డబ్బు అలాగే మద్యం పంపిణీని అరికట్టడానికి పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి చిత్తూరులో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? అమూల్య, ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ రోజు సాయంకాలం 6 గంటలకు ప్రచారం భాగంగా ముగిసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 6 గంటలకి ప్రచారాలన్నీ కూడా ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలు నిలిపేయాలని కూడా చెప్పడం కాంగ్రెస్ జరిగినట్టు నిలిపేశారు. ఈ రోజు చూసుకున్నట్టు కీలకంగా మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యమంత్రి జగన్ రావచ్చు, అలాగే ఇంకా తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చంద్రబాబు నాయుడు కూడా రావడం జరిగింది. అయితే జిల్లాలో తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా అంత ప్రచారాల్లో భాగంగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతానికి తెరలేపిగా బెట్టింగ్లు ఎక్కువ కట్టుకోవడము, ఏ పార్టీ వస్తుంది, ఏ వ్యక్తి గెలుస్తాడు, ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ గెలుస్తాడు అనేటువంటి అంశాల మీద చాలా వరకు కొన్ని ప్రదేశాల్లో బెట్టింగ్లు కూడా కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇక డబ్బులు అయితే చూసుకున్నట్టయితే ఓటుకి డబ్బులు పంపిణీ చేయడము, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు అభ్యర్థులతో సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నియోజకవర్గ మండలాలు పంచాయతీలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులని అటాచ్ చేసి పంపిణీలు కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాల ఈ యొక్క డబ్బులన్నీ పంపిణీ చేసినప్పటికీ మద్యము, ఎందుకంటే ఇక రానున్నటువంటి ఎన్నికల సమయంలో 144 సెక్షన్ ఇప్పటికే విధించారు. ఎక్కడ కూడా ముగ్గురు పైన గుంపులుగా తిరగకూడదు అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలంతా కూడా పోలీసు ప్రత్యేక బలగాలంతా కూడా కవాతు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి చిరుచనూరులో కూడా కొద్దిసేపటి క్రితమే భారీగా కవాతు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు చెక్ పోస్టులు ఏదైతే పూతలపట్టు కావచ్చు, అలాగే కర్ణాటక నుంచి చూసుకున్నటువంటి చెక్ పోస్ట్ ములబాకులు, పలమనేరు, వీకోట, ఈ ఇటుపక్క తీసుకుంటే నగిరి ప్రాంతము, తమిళనాడు బార్డర్కి సంబంధించిన నగిరి ప్రాంతము, అలాగే ఊటుకోట నుంచి వచ్చేటువంటి ప్రాంతం కావచ్చు, పల్లెపట్టు ప్రాంతం, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఉంటే కూడా భారీ మీద అతి భారీగా ఇప్పటి వరకు కూడా మద్యాన్ని సీజ్ చేశారు. టెట్రా ప్యాకెట్స్, చిన్న బాటిల్స్ అన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు కూడా అదుపులో తెచ్చుకున్నారు. పలువురు పేరు కూడా కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కొన్ని ప్రదేశాలలో కొంతమందిని అదుపులో తెచ్చుకున్నప్పటికీ కొన్ని ప్రదేశాలలో
ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక అండర్స్టాండింగ్ వచ్చి అదే పంచుతున్నప్పుడు సమాచారం ఇవ్వకూడదని అన్నటువంటి అంశం మీద రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పంచుకునేటువంటి తరుణం కూడా కొనసాగుతుందని కూడా మనకు స్పష్టమవుతాం కొన్ని ప్రదేశాల్లో. మొత్తం మీద కొన్ని గంటల నుంచి చూసుకున్నట్లయితే డబ్బులు అతిగా భారీగా పంపిణీ కూడా కొనసాగుతుంది. రాత్రి ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఓటర్లకు ఓటర్ స్లిప్పులతో పాటు డబ్బులు కూడా పంపిణీ చేసేటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు జరుగుతుందని కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉందో పీలేరు కావచ్చు, పొంగునూరు, కుప్పము ఈ ప్రాంతాల్లో కూడా నగిరి ఈ ప్రాంతాల్లో అటు ఇప్పటికే దాడులు కొనసాగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీసులు స్టేషన్ లో కూడా చేస్తాం. నిన్న రాత్రి 1 గంటలకి దాడులు కూడా కొనసాగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని రోడ్లు జాతీయ హైవేను కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రదేశాలంతా కూడా ప్రత్యేక బలగాలు అధికంగా దీనికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సమయంలో సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఎన్నికల ఓటుని తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి విధంగా అధికారులు ఇప్పటికే ఇటు జిల్లా సంబంధించినటువంటి ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఇరు జిల్లా కలెక్టర్లు అలాగే ఇరు జిల్లా ఎస్పీలు పూర్తిగా పోలీసులకు ఆంక్షలు విధించి వాళ్ళకు సూచించడం జరిగింది. అదే ఎవరైతే బయట ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారో వీళ్ళంతా కూడా తమ ప్రదేశాలకు వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే సూచించారు. బయట ప్రదేశాల నుంచి తిరుమల దర్శనార్థం వస్తున్నారు. ఎందుకంటే తిరుపతి అనేటువంటి పుణ్యక్షేత్రంకి ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు కాబట్టి ఎవరిని అడిగినా కూడా తిరుమల దర్శనానికి వచ్చారని చెప్పేటువంటి నేపథ్యంలో ఉంటారనేటువంటి దీంట్లో ప్రతి ఒక్క లాడ్జులు కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళ దర్శనాలకు వచ్చారా లేదంటే దొంగ ఓట్లు వేయడానికి వచ్చారనేటువంటి నేపథ్యంలో పరిశీలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.